ఒకప్పుడు సిఎస్సిలో ఒక మంచి కాలేజీలో బ్రాంచ్లో సీట్ వస్తే జాబ్ గ్యారంటీ అనే సిచ్యువేషన్ ఉండేది. అది ఎంత తప్పైనా సరే వాళ్ళ పిల్లలు అది క్లియర్ చేసేస్తారు, జాబ్ వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా జాబ్ గ్యారంటీ అనేది. కాబట్టి అట్లాంటి మైండ్ సెట్లో పేరెంట్స్ ఉండేవాళ్ళు, అది నడిచేది కూడా చార్నాళ్ళు. ఇప్పుడు రీసెంట్గా 1 వీక్ బ్యాక్ న్యూస్ కూడా చూస్తే మీరు, ఆంథ్రోపిక్ అనే కంపెనీ క్లాడ్ AI అనే ఒక టూల్ తయారు చేసింది. ఇలాంటి తరుణంలో ఇంజనీరింగ్ విద్య మరి ఇంకా వ్యాలిడేనా, అసలు ఇంకా అవసరమా, లేదా అందులో బ్రాంచెస్ ఏమన్నా అటు ఇటు మారితే మనం ఏఐలో కూడా ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చా, ఈ ఏఐ రెవల్యూషన్లో కూడా? ఈ విషయాన్ని ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు SBR గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. ఇంజనీరింగ్ అనేది ఇంకా వ్యాలిడేనా అసలు? ఇప్పుడు నేను చెప్పినట్టు ఏఐ రెవల్యూషన్ వస్తుంది, అసలు ఏం కావాలి ఇప్పుడు స్కిల్ సెట్ ఒకళ్ళు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు SBR టాక్స్. ఒకప్పుడు సిఎస్సిలో ఒక మంచి కాలేజీలో బ్రాంచ్లో సీట్ వస్తే జాబ్ గ్యారంటీ అనే సిచ్యువేషన్ ఉండేది. 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు ఎంత ఫీజు ఉన్నా సరే ఆ ఫీజు కట్టేసి సీట్ సంపాదించి అందులోంచి బయటకు వచ్చే టైంకి అది ఎంత తప్పైనా సరే వాళ్ళ పిల్లలు అది క్లియర్ చేసేస్తారు, జాబ్ వచ్చేస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా జాబ్ గ్యారంటీ అనేది. కాబట్టి అట్లాంటి మైండ్ సెట్లో పేరెంట్స్ ఉండేవాళ్ళు, అది నడిచేది కూడా చార్నాళ్ళు. కానీ ఇప్పుడు రీసెంట్గా చాలా మారింది. మనం ఈ ఛానల్లోనే AI యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు రీసెంట్గా 1 వీక్ బ్యాక్ న్యూస్ కూడా చూస్తే మీరు, ఆంథ్రోపిక్ అనే కంపెనీ క్లాడ్ AI అనే ఒక టూల్ తయారు చేసింది. ఎంత కాంప్లెక్స్ కోడ్ అయినా సరే అది హ్యాండిల్ చేసేయగలదు అనే ఒక ప్రూవ్ చేశారు వాళ్ళు. AI చూసుకోగలదు. దానికి ఏవైతే మనుషులు కావాలి ఈ పనులకి అని మనం అనుకుంటున్నామో వారం క్రితం వరకు కూడా, అది కూడా మారిపోయింది సిచ్యువేషన్ ఇప్పుడు. దాని రిజల్ట్గా మీరు చూస్తున్నారు ఇన్ఫోసిస్, TCS, అసలు వీటి స్టాక్లన్నీ కూడా కుప్పగొలిపోయినాయి. ఇలాంటి తరుణంలో ఇంజనీరింగ్ విద్య మరి ఇంకా వ్యాలిడేనా, అసలు ఇంకా అవసరమా, లేదా అందులో బ్రాంచెస్ ఏమన్నా అటు ఇటు మారితే మనం ఏఐలో కూడా ఒక మంచి పొజిషన్లో ఉండొచ్చా, ఈ ఏఐ రెవల్యూషన్లో కూడా? ఈ విషయాన్ని ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు SBR గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇంజనీరింగ్ అనేది ఇంకా వ్యాలిడేనా అసలు? ఇప్పుడు నేను చెప్పినట్టు ఏఐ రెవల్యూషన్ వస్తుంది, అసలు ఏం కావాలి ఇప్పుడు స్కిల్ సెట్ ఒకళ్ళు ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే? బేసిక్గా నేనేం టెక్నోక్రాట్ని కాదు ముందుగా, కానీ సమాజం యొక్క పోకడలు, పేరెంట్స్ యొక్క ఆలోచన విధానము, జాబ్ సెక్టర్లో వచ్చేటువంటి మార్పులను పరిశీలించడం నాకు అలవాటు. సో ఆ కోణం నుంచి కాస్త మనం ఆలోచిద్దాం. అంటే ఏ కోర్సెస్ కావాలి అనే చెప్పే పరిజ్ఞానం నాకు లేదు, కానీ బ్రాడర్గా జాబ్ సెక్టర్ కెరీర్స్ ఎట్లా మారుతుంది, దాని ప్రకారం మన పిల్లల కెరీర్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలి అనే కోణంలో మనం ఆలోచిద్దాం. అంటే కొంచెం ఈ చర్చ లోతుగా వ్యూవర్స్ మనసులోకి వెళ్ళాలంటే కాస్త చరిత్ర లోతులోకి వెళ్ళాల్సి వస్తుంది. అంటే మీకు పురాతన కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితము మనిషికి ఎవరికి శరీరం బలం ఉంటే వాళ్ళదే రాజ్యం. ఖండబలం ఆధారంగా మీరు చేసేవాళ్ళు. జంతువులు వేటాడడం కావచ్చు, యుద్ధాలు గెలవడం కావచ్చు, వ్యవసాయం కష్టించి పనిచేయడం కావచ్చు. టెక్నాలజీ లేని క్రమంలో భుజబలం, సో ఆర్మ్డ్ ఫోర్స్ మాత్రమే మీకు నిర్ణయాత్మక శక్తి అంది. ఒక ఉద్యోగం కానీ, ఒక ప్రాస్పారిటీ కానీ, ఒక రాజ్యాధికారం కానీ, ఒక ఆధిపత్యం కానీ, ఒక అధికారం కానిటికి భుజబలం, శారీరక బలం మాత్రమే కారణమే. సో ఆ తర్వాత కాలంలో క్యాపిటలిజం వచ్చింది, క్యాపిటలిస్టులు వచ్చారు, సో పెట్టుబడులు పెట్టారు. ఒక టెక్నాలజీ, క్యాపిటలిస్ట్ రెండు కలిసిపోయినాయి. ముఖ్యంగా భారతదేశానికి భారతదేశానికి వచ్చినట్టయితే మనం 1000 ఏళ్ళు బానిసత్వంలో ఉన్నాం కాబట్టి మనకు బ్రిటిష్ కాలంలో మెకాలే విద్యా విధానం వచ్చిన విషయం తెలుసు, 1835లో. సో దాని ప్రకారం మన ప్రాచీన గురుకుల విద్య పోయి ఈ మెకాల విద్య, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విద్య మెకాల ఆధారంగా వచ్చింది ఇప్పటికి కూడా. సో అది దాని మెకాల విద్య యొక్క మొత్తము కోర్ ఏంటంటే క్లర్క్లను తయారు చేయడము, బానిసలను తయారు చేయడం అనేటువంటిది ప్రక్రియ. అంటే దానికి ఏం కావాలి? క్లర్క్కు మంచి హ్యాండ్ రైటింగ్ కావాలి, తర్వాత బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, చెప్పిన పనిని ఒబీడియంట్గా ఏం ఆలోచించకుండా పని చేసి పెట్టాలి. కాబట్టి గత 170, 180 ఏళ్ళు, 150 ఏళ్ళు బాగా హ్యాండ్ రైటింగ్ ఉండి, బాగా జ్ఞాపకం పెట్టుకొని చెప్పిన పని చెప్పినట్టు చేసి ఒబీడియంట్గా ఉండి ఎలాంటి క్రియేటివిటీ లేకుండా చేసేటువంటి గుమస్తాల యొక్క విద్యా విధానం చాలా మరైంది బాగా. సో గవర్నమెంట్ ఆఫీసర్ కూడా అదే కావాలి కదా. కొద్దిమంది ఆఫీసర్ మీరు అయితే మిగతా చెప్పినట్టు చేసే పని లేదు గవర్నమెంట్ ఆఫీసర్ కూడా. సో గవర్నమెంట్లో కానీ ప్రైవేట్లో కానీ గుమస్తాలు లేదా టీచర్లు
ఆ తర్వాత కొద్దిపాటి టెక్నాలజీ పెరిగిన తర్వాత ఇంజనీర్లు, డాక్టర్లు, సో ఇట్లాంటి ఒక 5-6 రకాల వృత్తుల ప్రకారం వచ్చింది. వాటికి కూడా ప్రధానంగా మీకు ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా జ్ఞాపకం పెట్టుకోవడం, బట్టి కొట్టడము, బాగా రాయడం, వీటి ఆధారంగా వచ్చింది. సో ఇది రెండోది. ఫస్ట్ ఏమో భుజబలం అయితే, రెండోది జ్ఞాపకం పెట్టుకోవడం, రాయడం. ఈ రెండోది గుమసలు తయారు చేసే విధానం వచ్చింది. ఆ తర్వాత సుమారు ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళ క్రితం, ముఖ్యంగా 2000 తర్వాత 90s తర్వాత, మీకు గ్లోబలైజేషన్ తర్వాత టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ఎప్పుడైతే వచ్చిందో మనిషి యొక్క రిక్వైర్డ్ స్కిల్స్ మారిపోయినాయి. అంటే కాస్త ఆలోచించాలి, ప్రోగ్రామ్ రాయాలి, సో ఇట్లాంటివన్నీ కూడా టెక్నికల్ స్కిల్స్. అంటే ఒక మనిషి ఆలోచించే బుద్ధికి, ఇంటెలిజెన్స్కి విలువ వచ్చింది. సో బాగా ఆలోచించడం కంటే బాగా లాజికల్గా ఇంటెలిజెన్స్ తోటి ఆలోచించడము, లాజికల్గా ఆలోచించడం అనే స్కిల్ సెట్కు డిమాండ్ పెరిగింది. ఎందుకంటే సాఫ్ట్వేర్ యొక్క ప్రభావం. అంటే కాస్త మ్యాథ్స్లో కొంత లాజిక్ ఉంటుంది కాబట్టి మ్యాథ్స్ బాగా చేయడము, ఫిజిక్స్, కెమిస్ట్రీ, కొంత టెక్నాలజీ, ఇంజనీరింగ్ కూడా పెరిగింది కాబట్టి దాని ఆధారంగా వెళ్ళింది. మేజర్గా మ్యాథమెటికల్ థింకింగ్, రియల్ మ్యాథమెటికల్ థింకింగ్ కాదు, ఒక బేసిక్ లాజికల్ థింకింగ్కు ప్రాధాన్యత ఉంది. సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నీ కూడా దాని చుట్టూ వచ్చినాయి. సో ఎంట్రన్స్ స్కిల్స్ అన్నీ కూడా మన నిర్దేశం విధానం లాజిక్ స్కేల్లో ఎంసెట్, ఐఐటి, జేఈ, కొంతవరకు క్యాట్ ఇట్లాంటివి మనం నిర్దేశించినాయి కాబట్టి వాటికి ఏ విద్యా విధానము మీకు లాభం చేకూరుస్తుందో, ఏ విద్యా విధానం నేర్చుకుంటే వాటిలో అడ్మిషన్ పొందడం ఈజీగా అవుతుందో ఆ విద్యా విధానానికి డిమాండ్ పెరిగింది. అది ఇప్పటి వరకు నడిచింది. ఇప్పుడు మాట్లాడుతున్న టైం వరకు కాస్త కూస్తో. లాస్ట్ 3-4 ఏళ్ళ తర్వాత నుంచి, ముఖ్యంగా లాస్ట్ 1 year నుంచి కంప్లీట్గా మళ్ళీ ఒక పారాడైమ్ షిఫ్ట్ వచ్చింది. అంటే నువ్వు ఆలోచించే బేసిక్ లాజిక్ ఏ ఆలోచిస్తుంది, చాట్‌జిపిటి చేస్తుంది, జెమినీ ఇస్తుంది, అనేక రకాలైనటువంటి టూల్స్ వచ్చినాయి. మీకు ఆంథ్రోపిక్ మీరు చెప్పారు. సో ఇవన్నీ వచ్చిన తర్వాత మీకు బేసిక్ ఇంటెలిజెన్స్కి ఎక్కడ విలువ ఉంది? అయితే నీకు ఎక్సెప్షనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. సో ఎక్సెప్షనల్ మ్యాథమెటికల్ థింకింగ్ ఉండాలి, అనలిటికల్ థింకింగ్ ఉండాలి, ఎక్స్ట్రాడినరీ, దట్ ఈస్ 1% ఆ సెగ్మెంట్లో ఉంటారు. మిగతా వాళ్ళు మీకు రకరకాల అదర్ స్కిల్స్ తెలిసి ఉండాలి. అంటే బేసిక్ కంప్యూటర్ సైన్స్లో ఇంతకుముందు మీరు అన్నట్టు VNRలోనో CBITలో 10-15 లక్షలు కట్టి మీరు డొనేషన్ తీసుకుంటే ఏదో ఒక జాబ్ వస్తుంది. లేదా విట్ వేలూరులో ఏ స్లాబ్ అయినా సరే, నాకు డబ్బులు ఉన్నాయి 30 లక్షలు కడితే నాకు ఏదో వస్తుంది. సో లేకుంటే ఇంక శివనాడర్లో ఏదో కడితే వస్తుంది. సో ఇట్లా ఏదో కాలేజీలో ఏదో కంప్యూటర్ సైన్స్ వస్తే నాకు ఆటోమేటిక్గా వాడికి డిమాండ్ ఉంది కాబట్టి నా కొడుకు ఆ కంప్యూటర్ సైన్స్ ఉంటారు కాబట్టి వాడు తీసేసుకొని ట్రైనింగ్ ఇచ్చుకుంటే జాబ్ వస్తుంది అనేది ఉంది. లేకుంటే అమెరికా పోతాం అనే భావజాలము గత 2 దశాబ్దాలుగా బలంగా నడిచింది. ఇప్పుడు అమెరికాలో చూస్తున్నాం లాస్ ఎట్లా మారుతున్నాయో, ట్రంప్ ఎప్పుడు ఏ కొత్త పాలసీ తీసుకొస్తారో తెలియదు. దానికంటే బలంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మీరు చాలా ఎగ్జాంపుల్ చెప్పారు. ఈ మధ్య వరుసగా అమెజాన్లో, గూగుల్లో వీళ్ళందరినీ తీసేసారు. ఇంతకుముందు ఇన్ఫోసిస్ జస్ట్ ఇంతకుముందు మన మోడలెస్ డైరెక్టర్ నితిన్ కుమార్ కలిసారు. దీని కంటే ముందు వాళ్ళ ఫ్రెండ్ గూగుల్లో హెడ్ అట, అంటే ఒక టెక్నికల్ టీమ్కి చాలా పెద్ద స్థాయిలో హెడ్ అట గూగుల్లో. హెడ్ అయితే సుందర్ పిచ్చే ఫోన్ చేశాడు ఈ మధ్య. ఇది రీసెంట్ న్యూస్, అంటే మనము ఫిబ్రవరి మిడిల్లో ఉన్నాం కదా, జస్ట్ ఫిబ్రవరి 2nd week న్యూస్. సో ఫోన్ చేసి ఆ జాబ్లో 2 రోజులు అయిందట తనకి. అయినాక మీ టీంలో 30% మందిని ఫైర్ చేస్తాను చెప్పినట్ట. సార్ నాకు ఏం తెలియదు, నేను 2 రోజులని చేరి ఎవరు పర్ఫార్మెన్స్ ఏం తెలియదు, ఎట్లా ఫైర్ చేయాలంటే మీరు ఫైర్ చేయడంలో కొంచెం తప్పులు జరిగినా సరే ఫస్ట్ ఇమీడియట్గా 30% ఫైర్ చేయమని చెప్పినాడు. గూగుల్ లాంటి కంపెనీ. సో అంటే పరిస్థితి ఏమొస్తుందంటే అనివార్యంగా సాఫ్ట్వేర్ యొక్క వర్క్ ఫోర్స్ అనేది డెఫినెట్గా చాలా గణనీయంగా పడిపోతుంది. సో ఇప్పుడు మరి సాఫ్ట్వేర్ రంగంలో తక్కువ జాబ్స్ అవసరం పడతాయి. చాలామంది అంటున్నారు AI నుంచి కొత్త జాబ్స్ డెఫినెట్గా అవుతుండొచ్చు, డెఫినెట్గా అవుతాయనే చెప్తున్నారు కాబట్టి అవుతాయి. కానీ దానికి ఒక స్పెసిఫైడ్ టెక్నికల్ స్కిల్స్ అక్కర్లేదు. ఈ స్కిల్స్ జావానో లేకుంటే CEO లేకుంటే మరొకటో ఇంకేదో నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి అనేటువంటి పరిస్థితి లేదు. సో కాబట్టి ఇప్పుడు కావాల్సినటువంటి స్కిల్ సెట్స్ చాలా మారిపోతుంది. అంటే సో పేరెంట్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక షార్ట్ కట్ ఏం లేదు కెరీర్కి. ఇంతమంది మంచి ఇంజనీర్ కాలం CS చేస్తే నా పని అయిపోయింది, ఇంకా మా వాడికి ఫస్ట్ 7 లక్షలు వస్తే 3 ఏళ్ళు 20 లక్షలు వస్తుంది, సెటిల్ అయిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు, అయిపోయింది నా పని, గవర్నమెంట్ జాబ్ లాగా చూసాం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రేపు 4th year తర్వాత మంచి కాలంలో CS చేరితే ఎలాంటి జాబ్ గ్యారంటీ లేదు. క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎవ్రీ ఇయర్ తగ్గుతున్నాయి. నా కొడుకు IITలో కంప్యూటర్ సైన్స్ దొరుకుతున్నాడు, క్యాంపస్ ప్లేస్మెంట్ రాలేదు. తర్వాత 1 monthకు ఒక స్టార్టప్లు చేరారు, కంఫర్ట్, అది వేరే విషయం. కానీ క్యాంపస్ మీదే ఉండేటువంటి డిపెండెన్సీ తగ్గిపోతుంది. మొత్తం స్ట్రాటజీ క్యాంపస్ మీద 8% అన్ని కాలేజీలో జరుగుతుంది. నా మేనల్లుడు VIT వేలూరులో CS చదువుతున్నాడు, 8.5 GPA ఉంది, ప్రజెంట్ 4th year, ఇప్పటికీ ప్లేస్మెంట్ లేదు. సో ఈ పరిస్థితి అక్రాస్ ఇండియా ఉంది, అక్రాస్ ఆల్ లెవెల్స్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. చిన్న కాలేజ్ మొదలు పెడితే IIT వరకు ఈ పరిస్థితి ఉంది. కాబట్టి కెరీర్కు ఏదో నేర్చుకుంటే కెరీర్ సెటిల్ అయిపోతుంది అనేది భ్రాంతి ఇప్పుడు ఉండకూడదు. సో కాబట్టి మనం అర్థం చేసుకోండి అంటే పేరెంట్స్
అప్పు చేసో ఎడ్యుకేషన్ లోన్ చేసో లేకుంటే ప్లాట్ అమ్మో లేకుంటే ఇంకేదో చేసి నేను మేనేజ్మెంట్ సీట్లో కడితే విఎన్ఆర్లో సిబిఐట్లో బీఆర్ఐటీలో గోకరాజులో వాసవిలో కడితే నా పని అయిపోయింది. పేరెంట్స్ కానీ నన్ను న్యాయం చేసిన నా కొడుకు, సో నా బాధ్యత నేను నిర్వర్తించిన, కష్టమైన కూడా చెప్పించిన, సెటిల్ చేసా, కానీ అది అబద్ధము. మీ కొడుకు మీకు ఎక్కువ ట్రబుల్ క్రియేట్ చేసుకుంటున్నాడు. ఎందుకంటే మీకు ప్లేస్మెంట్ క్యాంప్ మీకు డొనేషన్ 10 నుంచి 15 లక్షలు 20 లక్షల వరకు అవుతుంది. మొత్తం మీకు వర్స్ట్ కేసు 20 నుంచి 30 లక్షలు లోకల్ ఎంసెట్ కాలేజీలో మీకు మేనేజ్మెంట్ సీట్ అవుతుంది. మీరు విఐటి మణిపాల్ అమృతాలో ఒక టాప్ 20% ఇస్తే 80% యొక్క ఖర్చు 20 నుంచి 35 లక్షలకు అవుతుంది. సో మణిపాల్లో 30, శివలాడలో 30 నుంచి 40 లక్షలు అవుతుంది, ప్లక్షాలో 40-45 లక్షలు అవుతుంది. సో ఈ కాలేజీలో చేత మీకు బాగా డబ్బుండి నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వెంటనే నాకు ఈఎంఐ లేదు, నా కొడుకు జాబ్ వస్తే వచ్చింది, లేదంటే లేదు అంటే అంత ఖర్చు పెట్టండి. లేనట్లయితే అట్లాంటి నిర్ణయాలు గత 3-4 ఏళ్ళ కింద తీసుకున్నారు, అది ఇప్పుడు వర్క్ అవ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళందరూ 3-4 కింద తీసుకున్న వాళ్ళు 3rd year 4th year వాళ్ళ యొక్క ఫలితాలు అనుభవిస్తున్నారు. ఓ 10 ఏళ్ళ కింద అది వర్కౌట్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాబట్టి పేరెంట్స్ ఏంటంటే నిర్ణయం తీసుకున్నప్పుడు షార్ట్ కట్ లాగా ఏదో 5 ఏళ్ళ కింద 10 ఏళ్ళ కింద నడిచిన పద్ధతి ఇప్పుడు నడవడానికి అవకాశం లేదు. మనం ఏదో ఎమోషనల్ అయిపోయి పిల్లలకు మేనేజ్మెంట్ మంచి కాలేజీలో సిఎస్ చేర్పిస్తే నా పని అయిపోయింది, మా వాడు సెటిల్ అయిపోయింది అనుకుంటే దానికంటే తప్పు నిర్ణయం మరి ఏది లేదు. కాబట్టి కాలం మారింది, పరిస్థితులు మారినాయి, టెక్నాలజీ మారింది, దానికి అనుగుణంగా కాస్త లోతుగా విశ్లేషించి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాల్సిందని పేరెంట్స్ కోరుతున్నాను. అలా అయితే మరి ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలా లేదా అనేది ఎలా డిసైడ్ చేయాలంటారు? ఇప్పుడు అందరికీ ర్యాంకుల ద్వారా కౌన్సిలింగ్ ద్వారా సీట్లు రాకపోవచ్చు, వాళ్ళైనా సరే అంటే వాళ్ళని దోచుకునే చాలా యూనివర్సిటీలు కూడా పుట్టుకొస్తున్నాయి ఈ రోజుల్లో మన దేశంలో. అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ని పెట్టడం చాలా ఈజీ చేసింది ప్రభుత్వం, అది మంచి విషయమే. కానీ దాంతోపాటు అందులో కొన్ని చెడువి కొన్ని మంచివి కూడా వస్తున్నాయి. సో మనం ఎలా ఆలోచించాలి, ఏ పారామీటర్స్ ద్వారా ఒక మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో? అంటే ఇప్పుడు బేసిక్గా మనకు 2-3 రకాలు ఉంది. ఒకటి మీకు ఐఐటీలలో సీట్ వస్తే మంచిది, ఏ బ్రాంచ్ వచ్చినా మంచిది. ఎన్ఐటీలలో సీట్ వస్తే ఫైన్, తక్కువ డబ్బులతో అయిపోతుంది, రిస్క్ లేదు, ఒక ట్యాగ్ వస్తుంది, కొంచెం క్యాంపస్ ఉంటుంది, ఫైన్, దట్ ఈస్ ఫైన్. మీకు బిట్స్లో వచ్చింది, దట్ ఈస్ ఫైన్. దీనిలో ఎవరు కూడా దీనిలో ఆక్షేపించేది లేదు, ఏ బ్రాంచ్ అయినా సరే. బిట్స్ పిల్ల అనేది సమస్య అంతా మిగతా వాటి మీద ఆలోచించేప్పుడు నిర్ణయం చేయాలి. సరే మనకు తెలుసు విఎన్ఆర్, సిబిఐటి, వాసవి ఇట్లాంటివన్నీ కొన్ని మంచి కాలేజీలు ఉన్న విషయం మనకు తెలుసు. కానీ వాటిలో నిజంగా ఫ్రీ సీట్ వచ్చింది అనుకోండి ఎవరికైనా, లేదా 10,000 రూపాయల స్కాలర్షిప్ వచ్చింది, మీకు ఎఫర్డబిలిటీ లేదు, మంచి కాలేజీలో వస్తే చేరండి. 2, మీకు ఆ ఎక్స్పోజర్ సరిపోదు. ఇక్కడ తెలంగాణ వాళ్ళే ఉంటారు, ఓ మోస్తరు ఉంటాయి, ఎబో యావరేజ్ కాలేజ్ అవన్నీ. ఇంకా అంతకంటే బెటర్ ఎక్స్పోజర్ కావాలి, మంచి క్యాంపస్ లైఫ్ కావాలి. సో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం కోసం కావాల్సినటువంటి ఒక ఎకో సిస్టమ్ ఉండాలి. సో అట్లాంటి అనుకుంటే అవి కూడా సరిపోవు. సో కాబట్టి ఒకవేళ వచ్చినా ఇంకా బెటర్ పరిస్థితులు కావాలనుకుంటే కూడా మీరు ఆల్టర్నేటివ్ మీరు వెతుక్కోవచ్చు. 2వది, మీకు ఒకవేళ సీట్ రాకుండా మేనేజ్మెంట్ సీట్ ఇవ్వడం అనేది శుద్ధ దండగా, అది నేను క్లియర్గా చెప్పదలుచుకున్నాను. 2వది, ఇప్పుడు ఏ కాలేజీలు మంచివి, ఏ కాలేజీలు అంటే మీకు ఆల్రెడీ ఎంసెట్ కాలేజీలకు తెలుసు, అంచనా ఉంది, దాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రేటింగ్స్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఉన్నాయి, కట్ ఆఫ్లు ఉన్నాయి, జేఈ అనేటివి. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఇంతకుముందు చెప్పినట్టు విఐటి, మణిపాల్, అమృత ఇవి కొంచెం మంచి యూనివర్సిటీ, కానీ ఫస్ట్ స్లాబ్ వస్తే చేరండి. ఫస్ట్ స్లాబ్ మహా అయితే సెకండ్, 3rd స్లాబ్ అంటే మీకు 25 లక్షలు దాటుతుంది ఖర్చు. సో మణిపాల్ కూడా 30-30 లక్షలు అవుతుంది, స్లాబ్స్ లేవు. అయితే ఇవి గాక వేరే కాల గురించి మన చర్చ. అంటే ఒక ప్రైవేట్ యూనివర్సిటీ మనకి ఎట్లా తెలుస్తుంది? 2 రకాలు తెలుస్తుంది. ఒకటి మనం పబ్లిసిటీ, యూట్యూబ్లో కానీ, గూగుల్ యాడ్స్ కానీ, హోర్డింగ్స్ కానీ చేసేటువంటి రకరకాల పేపర్ యాడ్స్ కానీ పబ్లిసిటీ. 2 కన్సల్టెన్సీస్. సో ఈ కన్సల్టెన్సీ ఏమైపోయినాయి అంటే చాలా సందర్భాల్లో శ్రీ చైతన్యనారాయణ పిఆర్ఓలే కన్సల్టెన్సీస్ పెట్టారు. సో వాళ్ళ లక్ష్యం ఏంటి? ఇంతకుముందు శ్రీ చైతన్యనారాయణ ఏం చేశారు, ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ ఎట్లున్నా పర్లేదు, వాడు టార్గెట్ వాడు జీతం ఇస్తున్నట్టు అన్ని కళ్ళబొల్లు ముచ్చట్లు అబద్ధాలు చెప్పి చేర్పించారు, స్ట్రగుల్ అయ్యారు. పిఆర్ఓ మాట వినకపోయేసరికి చాలామంది పిఆర్ఓలు కన్సల్టెన్సీ రూపంలో కొత్త అవతారం అవుతారు ఇంజనీరింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫోన్లు చేస్తారు, లేదా ఇంటికి వస్తారు, లేదా అడ్వర్టైజ్మెంట్ చేసి దీని ద్వారా తెలుసు. ఇవేవి కూడా ప్రమాణాలు కాదు. ఇంకోటి ఎన్ఐఆర్ఎఫ్ ఆధారంగా ప్రమాణాలు అనుకుంటే ఎన్ఐఆర్ఎఫ్ అనే దానికి రావడానికి చాలా టైం పడుతుంది రావడానికి, దానిలో కూడా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీకు ఒక స్టాండర్డ్ రేటింగ్స్ గవర్నమెంట్ నుంచి కూడా పూర్తి స్థాయిలో కొత్త ప్రైవేట్ యూనివర్సిటీస్ లేవు. ఎన్నో ఏళ్ళ నుంచి వాటికి ఉన్నాయి, మిగతా వాటికి లేవు. కాబట్టి ఎన్ఐఆర్ఎఫ్ కూడా ఒక ప్రమాణం కాదు. కాబట్టి ప్రమాణం ఏంటంటే మనము కాస్త సమయం పెట్టి యూనివర్సిటీల మీద స్టడీ చేయాలి. ఎట్లా చేయాలి? సోర్స్ లేదు, నిజమే అది. సో ఉదాహరణకు ఈ సమస్యను పరిష్కరించడం కోసమే స్వధర్మ ఎడ్యుకేషన్ ఈ అనేక మంచి యూనివర్సిటీస్ ఎఫర్డబుల్ ఉండేది 8 to 15 lakhs లోపల కాలేజ్ ఫీజు, హాస్టల్ ఫీజు, మీకు ఇతర సంబంధించినటువంటి ఆ స్పోర్ట్స్ చార్జెస్, ఎవ్రీథింగ్ 8 నుంచి 15 లక్షల రూపాయలు మొత్తం అయిపోయేలాంటి వాటి మీద ఒక రీసెర్చ్ చేస్తుంది. ప్రతిష్టాన ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఒక రీసెర్చ్ బాధ్యతను తీసుకున్నది. గత ఎన్నో నెలల నుంచి రిగరస్గా దాని మీద పనిచేస్తుంది. కొద్ది రోజుల క్రితము నుంచి మనం విజిట్ కూడా చేస్తాం. పర్సనల్ నేను శ్రీధర్ కలిసి క్వాంటమ్ యూనివర్సిటీ అని చెప్పి డెహ్రాడూన్ విజిట్ చేసి 2 రోజులకి వెళ్ళొచ్చాం. ఈ నెల వచ్చే నెలలో కూడా విజిట్స్కి వెళ్తున్నాం.
ఉదాహరణ కావేరీ యూనివర్సిటీకి శ్రీధర్ నేను వెళ్ళొచ్చాం. ఎవరు అందరూ కూడా మీరు ఊహించరు. మీకు క్వాంటిటీస్ చూడడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్యస్థంగా ఉంటుంది, కానీ 8 to 9 lakhs లోపల మొత్తం అయిపోతాయి. 10 లక్షలు ఉంటే ట్రాన్స్పోర్ట్తో సహా ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్లో వచ్చి హాలిడే టూర్స్కి వెళ్ళిపోయేది వరకు 10 లక్షలు అయిపోతుంది. చాలా మంచి యూనివర్సిటీ, మంచి రిజల్ట్స్ ఉన్నాయి. మేము వీసీతో ఒక డే అంతా గడిపాము, చైర్మన్తో మాట్లాడాము, వైస్ చైర్మన్తో మాట్లాడాము, చాలా డీటెయిల్డ్ రీసెర్చ్ పిల్లలతో మాట్లాడాము. చాలా మంచి యూనివర్సిటీ, మనకు ఉండే టాప్ కాలేజీల కంటే చాలా బెటర్ యూనివర్సిటీ. అది డెహ్రాడూన్లో ఉంది. మెకానికల్ వాళ్ళకు కూడా 70-80% మంది ప్లేస్మెంట్స్ వచ్చాయి అక్కడ. సో మంచి గంగా నది దగ్గర 40-50 కిలోమీటర్ల దూరంలో డెహ్రాడూన్ రూర్కి మధ్యలో మంచి నేచర్లో హిమాలయకు సమీపంలో అద్భుతమైన యూనివర్సిటీ ఉంది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, దాని మీద డీటెయిల్డ్ వీడియోలు మళ్ళీ మేము చేస్తాము. ఉదాహరణకు కావేరీ యూనివర్సిటీ అని ఉంది. ఇప్పుడు మనం ఉండేదానికి జస్ట్ 40 minutes డిస్టెన్స్. ఇక్కడే వర్గల్. వర్గల్ మీకు కమాన్కు ఆపోజిట్లో లోపలికి వెళ్తే 5 నిమిషాలు వస్తుంది. కరెక్ట్ ఇక్కడ సిద్దిపేట నుంచి 40 నిమిషాల లోపల మీకు యూనివర్సిటీ. రింగ్ రోడ్ సమీర్పేట నుంచి 20 నిమిషాల్లో వస్తుంది, 20 minutes. మీరు మియాపూర్ కుక్కడపల్లి నుంచి గంట సేపట్లో యూనివర్సిటీస్ ఉంటారు. నేను వెళ్ళలేదు, శ్రీధర్ వెళ్ళాడు. ఇది దేశంలోనే ఒక టాప్ యూనివర్సిటీ అవుతుందని చెప్పాడు. చాలా డీటెయిల్ రీసెర్చ్ చేశారు. వీసీ వాళ్ళ డీన్ అందరితో మాట్లాడారు. మొత్తం ఖర్చు నాకు ఎగ్జాక్ట్ గుర్తుగా 12-13 లక్షలు టోటల్ అయిపోతుంది హైదరాబాద్ పక్కన. సో దాని ఇన్ఫ్రాస్ట్రక్చరు, దాని ఫ్యాకల్టీ, దాని ల్యాబొరేటరీసు, దాని డిజైన్, వాళ్ళ విజన్ అసలు మిరాకిల్ అని చెప్తున్నాడు. సో ఎగ్జాంపుల్ చెప్తున్నాను కావేరీ యూనివర్సిటీ. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈ మధ్య మాకు గణపత్ అనే యూనివర్సిటీ అని తెలిసింది. అహ్మదాబాద్కు 70 కిలోమీటర్, 60 కిలోమీటర్, అహ్మదాబాద్కు 1 hour జర్నీ. మేము అది తెలుసుకుంటే చాలా మాకు సంభ్రమాశ్చర్యాలు. నేను శ్రీధర్, నేను 350 ఎకరాల పై క్యాంపస్, మీకు ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. మెకనాట్రిక్స్ ఇండియాలో ఎవరు ఇవ్వాలి ఇన్నోవేషన్ ఇస్తారు. 70 రకాల స్టార్ట్అప్ ఇంక్యుబేషన్ సెంటర్స్ ఉన్నాయట. సో ఎంత ఫీజు 11-12 లక్షలు మొత్తం అయిపోయి టోటల్ ఎవ్రీథింగ్. సో అద్భుతమైన గ్రీనరీ, ఎన్నో లక్షల మొక్కలు ఉన్నాయట. దానికి ఏదో గ్రీనరీ అవార్డు కూడా వచ్చిందట. మళ్ళీ ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. స్టూడెంట్ ఎంత కేరింగ్ అంటే, ఆ గేట్ దగ్గర అవుటింగ్ వెళ్ళాలంటే పర్మిషన్ గేట్కి అవుటింగ్కి వెళ్ళాలి. ఒక 4 కుక్కలు ఉంటాయట. బయటికి లోపలికి వస్తే సిగరెట్ తాగినా, గుట్కా తిన్నా, లిక్కర్ తీసుకున్నా, డ్రగ్స్ తీసుకున్నా వెంటనే పట్టేస్తాయట. 4 కుక్కలు గేట్ దగ్గర ఉంటాయట, ట్రైన్డ్ డాగ్స్. సో అదొక యూనిక్ కైండ్ ఆఫ్ యూనివర్సిటీ అది. ఆ ల్యాబొరేటరీసు, తర్వాత దానికి ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అది ఎవరు కూడా కమర్షియల్ కాదు. గుజరాతీలు ఉండే గుజరాతీ ప్రైడ్ కోసము అనేక మంది ఇండస్ట్రియలిస్టు, మినిస్టర్స్, బ్యూరోక్రాట్స్ అందరు కలిసి ఫండ్ చేసి చారిటీతో పెట్టినటువంటి కాలేజ్ గణపత్ యూనివర్సిటీ. సో ఇట్లాంటి వాటన్నిటిని రీసెర్చ్ చేసి ఎన్నో యూనివర్సిటీలకు వెళ్ళి తీసుకొని ఒక 5-6 యూనివర్సిటీస్ను మనము పేరెంట్స్కి అందించబోతున్నాం. అది ఎందుకు నమ్మాలి? 6 సంవత్సరాల నుంచి ఎస్బీఆర్ టాక్స్ కొన్ని వేల మందికి కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తుంది. ఆ మాటకు వస్తే తెలంగాణ, ఏపీలో ఐఐటి, ఎన్ఐటి సీట్లు వచ్చిన ప్రతి ఇద్దరిలో ఒకరు కనీసం మనం డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. అది వెబ్ కౌన్సిలింగ్ కావచ్చు, ఫోన్ కౌన్సిలింగ్ కావచ్చు, జూమ్ కౌన్సిలింగ్ కావచ్చు, వీడియో రూపంలో ప్రతి ఇద్దరిలో ఒకరు మన వీడియోలు చూస్తారు. 6 సంవత్సరాల నుంచి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం ఎస్బీఆర్ టాక్స్. ఐఐటీలో 100 లోపు ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా మన కౌన్సిలింగ్ తీసుకున్న ఫీ కట్టి, అనేక మంది ఐఐటియన్స్ మన వీడియోస్ చూస్తారు. అనేక మంది ప్రొఫెసర్స్ కూడా వెబ్ ఆప్షన్స్ కోసం మనల్ని కౌన్సిలింగ్ అడిగారు. అనేక మంది కాలేజీ యొక్క డైరెక్టర్స్ మన గైడెన్స్ ఇస్తారు. కాబట్టి మనం కొత్తగా చేయట్లేదు. గత 2-3 ఏళ్ళ నుంచి ఇంజనీరింగ్ అడ్మిషన్స్లో బ్రోకర్స్ వచ్చారు, కన్సల్టెంట్స్. వాటికి ఏది లాభం మీద వాళ్ళు చేస్తున్నారు, ఆ లాభం గురించి ఆలోచించట్లేదు సార్. వాళ్ళ ప్రయోజనం కోసం పనిచేస్తున్నారు. చాలామంది సఫర్ అయ్యాము. వాళ్ళు ఎక్కడైతే కమిషన్ ఎక్కువ వస్తుందో ఆ యూనివర్సిటీ రికమెండ్ చేస్తున్నారు. రీసెర్చ్ లేదు, వాళ్ళంతా బ్రోకర్లు, వాళ్ళకేం అకాడమిక్ నాలెడ్జ్ లేదు. మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి 2 ఏళ్ళ నుంచి అడిగితే ఈ ఇయర్ మనం నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి ఇలాంటి అనేకమైన అద్భుతమైన యూనివర్సిటీస్ సో మనము రికమెండ్ చేస్తున్నాం. అది ఎట్లా? మీరు మన దగ్గరికి వచ్చి కానీ, ఆన్లైన్లో మనతో మాట్లాడి కానీ, మనం విల్లింగ్ ఉంటే విషయాలు తెలుసుకొని మేము విజిట్ చేస్తామంటే విజిట్ ఏర్పాటు చేస్తాం. అక్కడ ఒక పర్సన్ మన యొక్క చిత్తశుద్ధిని చూసి, మన విద్యారంగానికి మనం చేసే సేవను చూసేసి అనేక యూనివర్సిటీస్ వాళ్ళు మన వాళ్ళు వస్తే వాళ్ళను క్యాంపస్ చూపించి, వాళ్ళని హోస్ట్ చేసి అన్ని రకాలు వచ్చి డ్రాప్ చేసే వరకు ఆ పర్సన్ రిక్రూట్ చేస్తున్నారు అనేక యూనివర్సిటీస్. సో మనం ఎన్నో యూనివర్సిటీస్ స్క్రూటినీ చేసి ఎకనామికల్గా ఉండి, మంచి చిత్తశుద్ధి ఉండి, విజన్ ఉండి, మంచి కోచింగ్ అందించి, ప్లేస్మెంట్ గ్యారెంటీ ఇవ్వలేకపోతే మంచి ప్లేస్మెంట్ రావడం కోసం కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేటువంటి యూనివర్సిటీస్ను ఒక 5-6 ఎంపిక చేస్తున్నాం. ఇప్పటికి ఒక 2-3 ఎంపిక జరిగింది. 3 ఎంపిక జరిగింది. ఇంకొక 3-4 ఎంపిక చేస్తున్నాం. వీటి మీద మనం కౌన్సిలింగ్ ఇచ్చి, విజిట్ చేసి, తెలుసుకొని చదువుతున్న స్టూడెంట్స్. ఉదాహరణ గణపతి యూనివర్సిటీ మనకి ఎవరు తెలియదు, ఇది కొత్తగా అనుకుంటా. 300 మంది స్టూడెంట్స్ ఇప్పుడు చదువుతున్నారు తెలుగు వాళ్ళు. అహ్మదాబాద్ గణపతి 300 మంది ఆల్రెడీ చదువుతున్నారు. ఇది కొత్త యూనివర్సిటీ కాదు, 10-12 ఏళ్ళ నుంచి ఉంది. వాళ్ళు పెద్దగా పబ్లిసిటీ చేయరు అంతే. క్వాంటమ్ యూనివర్సిటీ చాలామంది తెలియదు. అంత
చిత్తశుద్ధి ఉంది. అదే రకంగా కొన్ని యూనివర్సిటీస్ నేను పేరు చెప్పకూడదు, వాళ్ళు ఊరున్న క్యాంపులు పెట్టి ఊరున్న కన్సల్టెన్సీ పెట్టించి విపరీతమైన డబ్బు ఆఫర్ చేసి 15,000 20,000 మంది ఇంటేక్ తీసుకున్నారు ఫస్ట్ ఇయర్. 60 ఎకరాల క్యాంపస్లో 50,000 మంది ఉంచుతున్నారు. ఇది 300 ఎకరాల క్యాంపస్లో 10,000 మంది కూడా ఉంటారు. సో ఉదాహరణ కావేరీ కూడా అంతే, జస్ట్ 300 400 లాస్ట్ 300 సరే 500 1000 మంది తీసుకుంటారు సీట్స్. 60-70 ఎకరాల క్యాంపస్. కాంటా యూనివర్సిటీ అంతే 1000-1500 అడ్మిషన్స్ ఉన్నాయి అంతే. మీకు ఒక యూనివర్సిటీ అది కూడా గుజరాత్ ఇదే 15,000-20,000 మంది తీసుకుంటున్నారు. ఓకే, అట్లాంటి పరిస్థితి. కాబట్టి పేరెంట్స్కు నేను రిక్వెస్ట్ ఏంటంటే 2 రకాల సమస్యలు ఉన్నాయి. ఒకటి, కాలేజీ పేర్లను చూసి 30 లక్షలు కట్టి అప్లపారనయ్యి ఈఎంఐ లోన్లో పడి పిల్లల్ని సఫర్ చేయకండి, మీరు సఫర్ చేయండి, మీరు ఒక ఎమోషనల్ ఫీల్ అయ్యి మంచి కాలేజీ పేర్లను బట్టి కోర్సులను బట్టి జాబ్స్ రావు. అదే సమయంలో కన్సల్టెన్సీలు బ్రోకర్ల బారిన పడి వాళ్ళకి లాభం అయ్యే పనికి వాళ్ళ యూనివర్సిటీస్ మీరు సెలెక్ట్ చేసి ఎలాంటి అకాడమిక్ పరిజ్ఞానం లేని వాళ్ళ బారిన కూడా పడకండి. దానికోసం స్వధర్మ ఎడ్యుకేషన్ ఎస్బీఆర్ టాక్స్ కలిసి ఒక రీసెర్చ్ వింగ్ ఏర్పాటు చేసాం, ఒక కౌన్సిలింగ్ ఏర్పాటు చేసాం. కావాలంటే వాళ్ళ కోసం సపోర్ట్ చేయడం కోసం క్యాంపస్ విజిట్ చేస్తారు. క్యాంపస్ విజిట్ చేసి మొత్తం అన్ని రకాల సదుపాయాలు ఏర్పడి మళ్ళీ తీసుకొచ్చే విధంగా ఒక యూనివర్సిటీతో కలిసి కొలాబరేషన్లో మనం ఒక మోడల్ తయారు చేసాం. కాబట్టి మన దగ్గర అకాడమిషియన్స్ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ అనేది శ్రీధర్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సిటీఓ స్థాయిలో పనిచేసి కెరీర్ గైడెన్స్కి వచ్చాను నా రిక్వెస్ట్ మీద. ఒక 100,000 మంది ఐఐటీలో కనెక్ట్ ఉంది, మనకు ఐఎమ్స్ కనెక్ట్ ఉంది, ప్రొఫెసర్స్ కనెక్ట్ ఉంది. మనం ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇంత అకాడమిక్ రీసెర్చ్ పరిజ్ఞానం ఉన్నటువంటి ఈ ఏజెన్సీ ఇంకెక్కడైనా ఉంటే దాన్ని మాట నమ్మండి. క్రెడిబిలిటీ ఉండి ఒక అకాడమిక్ ఎక్స్పర్టైజ్ ఉండి ఒక కౌన్సిలింగ్ విభాగం ఉండి ఒక రీసెర్చ్ వింగ్ ఉండే సంస్థలు ఏదైనా ఉంటే దాన్ని విశ్వసించాలి. అనేదే కాదు ఇంకేదైనా. కానీ గుడ్డిగా అడ్మిషన్లో ఆధారపడి నడిచేటువంటి కన్సల్టెన్సీస్ చాలా ప్రమాదకరం. దానిపట్ల అప్రమత్తంగా ఉండగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ ది వాల్యుబుల్ ఇన్సైట్. సో మీకు అర్థమైంది అనుకుంటా అండి. ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒకవైపు టెక్నాలజీలో చేంజెస్ వల్ల జాబ్ గ్యారంటీ అనేది తగ్గింది, స్కిల్ సెట్ అనేది మారుతుంది. ఆ రిక్వైర్మెంట్ ఏది ఉందో ఇప్పుడు ఈవెన్ అకాడమిషియన్స్ కూడా చెప్పలేకపోతున్నారు ఏ స్కిల్ సెట్ కావాలి మీకు ఒక మంచి జాబ్లో సెటిల్ అవ్వాలంటే అనేది. ఇంకోవైపు ఏమో ఈ కన్సల్టెన్సీస్ అడ్మిషన్స్ కోసం మ్యానిపులేషన్స్ చేస్తూ వాళ్ళకి లాభం వచ్చే కాలేజెస్, వాళ్ళకి మంచి కమిషన్ వచ్చే కాలేజెస్లో చేర్పించేస్తున్నారు పిల్లల్ని. సో వీటన్నిటికీ మీరు అప్రమత్తంగా ఉండి మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే స్వధర్మ ఎడ్యుకేషన్ ఇచ్చే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ని కూడా మీరందరూ ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.